10 ఏళ్లలో నల్గొండను ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ శివాజీనగర్, పద్మావతి కాలనీలలో 1.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన పార్క్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, మేయర్ బుర్రి చైతన్యతో పనులను ప్రారంభించిన మంత్రి 2 ఏళ్లలో నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అంతకుముందు నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవం కార్యక్రమంలోనూ మంత్రి పాల్గొన్నారు. పోటీ ప్రపంచంలో మంచి మార్కులతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు. నల్గొండ నగరపాలకలో శాంతి భద్రతలు కాపాడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వెనుకబడి ఈ నల్గొండ టౌన్ హైదరాబాద్ దగ్గర ఉన్నాయి. పక్కకెళ్ళి విజయవాడకి 8 లేన్గా 10,410 కోట్లు. రేపు పొద్దున ఢిల్లీకి పోతున్నాం. మధ్యాహ్నం రేపు గడ్కరీ గారి దగ్గర మీటింగ్ ఉంది. 10,400 కోట్లతోని దాన్ని 8 లేన్గా పిలుస్తున్నాం. ఇక్కడ హాలియా గుర్రంపూడి మధ్యలో నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే 2,000 కోట్లతోని హైదరాబాద్ టు బందర్ వయా అమరావతి రింగ్ రోడ్ మీదకెళ్లి అదొక 20,000 కోట్లు. దాని పక్క నుంచే బుల్లెట్ ట్రైన్. సో రేపు నల్గొండ జిల్లా ఒక ఇండస్ట్రియల్ హబ్ కాబోతున్నది. 10 ఏళ్లలో ఇవన్నీ చేయాలంటే ఇంకా కష్టపడాలి. కాబట్టి సమయం వృధా చేయకుండా మొత్తం పనిలో పడ్డాము.